అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామంలో అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ యాత్ర ఇన్ఛార్జ్ శ్రీనివాస్, మండల కోఆర్డినేటర్ కర్ర సత్యప్రసన్న గార్లతో కలిసి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కురుమల్ల శ్రీనివాస్ గారు పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డిసిసి ఉపాధ్యక్షులు మడుపు మోహన్, గ్రామ శాఖల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరు కావడం జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి గౌడు, ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారిని, కోఆర్డినేటర్ను, అసెంబ్లీ ఇన్ఛార్జులను శాల్వాలతో సన్మానించారు. కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే ఉందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెన వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే
అంటున్నా స్టార్ట్ చేద్దామా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొంచెం విడిపోకుండా ఒక దాటిపై నడిచి ఏర్పడేది ఈ గ్రామ మహిళలకు మరియు ప్రముఖులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షుడు ఇక్కడ ఉండాలి, అదేవిధంగా మండల అధ్యక్షులు, కోఆర్డినేటర్ మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ నమస్కారం. మంచి యాత్ర చేద్దాం. కొంచెం విడిపోకుండా ఐక్యతగా నడవండి. ప్రతి వాడన నిలుపగలిగే యోధులే మాకెందుకు మాది కాదు నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. దయచేసి దాన్ని అందరూ పాటించాలి. విచ్చేసిన హలో నాగండ్ల శ్రీనివాస్ ఇప్పుడు దాని ప్రతిజ్ఞ చేపిస్తారు మనతోటి. అన్న వచ్చిన మేరకు, ఆదేశాల మేరకు నేనే ప్రతిజ్ఞ చేయడానికి కొంచెం బండి దయచేసి వీలైన వాళ్ళు అందరూ చేపెట్టండి. వీలు కానాలు పర్వాలేదు, మనస్సాక్షిగా మంచి మనసుతో అనుకుంటే సరిపోతుంది. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే అంశంపై ప్రతిజ్ఞ. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా
అందరికీ సమాన హక్కులు బాధ్యతను రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనసులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్. ధన్యవాదాలు. అదేవిధంగా నేటి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కార్యక్రమం ముందుగా మా గ్రామంలో నిర్వహించినందుకు సిరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కార్యక్రమానికి వచ్చినందుకు ఒకరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మండల అధ్యక్షులు మన స్వామిగౌడ్ గారు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఈరోజు కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామానికి విచ్చేసిన కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి, తుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుర్మల్ల శ్రీనివాస్ గారికి, మరియు మండల ఇన్ఛార్జ్ కర్ర సత్యప్రసన్న రెడ్డి గారికి, మడుపు మోహనన్న గారికి, రామరెడ్డి గారికి, రావణ్ నాయక్ గారికి, అనిల్ గారికి, పట్టెం లక్ష్మీనారాయణ గారికి, దయచేసి మురళి గారికి, మురళి మనవారు అందరికీ దయచేసి ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. ఈ యాత్ర ఎందుకు చేపట్టిందంటే మనం ఇప్పుడు మన దేశంలో ఒక ఎగ్జాంపుల్ మణిపూర్ తీసుకుందాం. మణిపూర్ మొత్తం తగలాడిపోతుంది. మొన్న ఒకవేళ సీట్లు ఇట్లా వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టుంటే రాజ్యాంగాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని మనం రాజ్యాంగాన్ని మనం కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ల పాలనలో ఎప్పుడు కానీ మార్చాలని ప్రయత్నం చేయలేదు. ఈసారి బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మన ప్రజలపై మనపై ఉంది కాబట్టి అందుకే మనం కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి యాత్రలు చేసి ప్రజలు చైతన్యపరుస్తున్నందుకు రాహుల్ గాంధీ గారికి మరియు మల్లికార్జున గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కొత్తపల్లి మండల్ సత్యప్రసన్న రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమం భాగంగా కొత్తపల్లి మండలంలో కమాన్పూర్ గ్రామానికి ఈ యాత్రను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కమాన్పూర్ గ్రామస్తులకి కొత్తపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం మనకు ఏఐసిసి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక ఉద్దేశం. అదే కాకుండా మన అంబేద్కర్ గారి పైన రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అందుకు అమిత్ షా గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు మాలాంటి మహిళలు కూడా ఓటు హక్కు కల్పించిందే, రాజ్యాంగం రచించిందే అంబేద్కర్ గారు. అంత మంచి అవకాశాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన అమిత్ షాకి, అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దురుద్దేశంతో ఉన్న బీజేపీకి, బీఆర్ఎస్కి ఇద్దరికి కూడా బుద్ధి చెప్పాలని, అదే విధంగా మన బాపు గారు ఆనాడు స్వతంత్రం కోసం పోట్లాడిన గొప్ప వ్యక్తి. ఎప్పుడైనా ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి స్వాతంత్రం కోసం కొట్లాడి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ప్రతి దాంట్లో కూడా మన కాంగ్రెస్ ముందుంటది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా పేద ప్రజలకే మనందరం కూడా అనుకూలంగా ఉంటామని
మనము ఇలాంటి ఉద్దేశాన్ని మనందరం కూడా తెలియజేయాలని ఒక మంచి కార్యక్రమం. అంతేకాకుండా మనం వచ్చిన ప్రజాపాలనలో మనం ఇస్తా అన్న 6 గ్యారంటీలో కూడా దాదాపు మనం అన్ని గ్యారంటీలు కూడా మనం నెరవేర్చుతున్నాం. మధ్యతరగతికి సంబంధించిన ఉచిత బస్సే కానివ్వండి, 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా ఈ మధ్యలోనే మన ఉపాధికి మనం ఎక్కడ కూడా మనం ఆ వాగ్దానం చెయ్యని ఒకటి పథకం మన అందరికీ కూడా దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం పథకం చాలా గొప్ప పథకం. ఇది ఎక్కడ కూడా లేని పథకం. మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ కూడా మన అందరికీ ఇది చాలా ఉపయోగపడే పథకం. ఇలాంటి పథకాన్ని మనం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పరిచిన ఈ కార్యక్రమాన్ని నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన మన కరీంనగర్ మాలకొండూరు ఇన్ఛార్జ్ అయిన సీనన్న గారికి, అదేవిధంగా పెద్దలు నరేంద్రన్న గారికి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ సీనన్న గారికి, మా మండలాధ్యక్షుడు స్వామి గారికి, అదేవిధంగా గ్రామాధ్యక్షుడు మనోహర్ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్న మా మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఇప్పుడు మన సుడా చైర్మన్ గారైనా మరియు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్నలుగా కెమెరామెన్ అనుకుంటే దానికన్నా కార్యకర్తలు ఎదుగుదల రాజారా పుణ్యం ఉంటుంది. కార్యకర్తలు దయచేసి వెనుకకు రావాలని చెప్తున్నాను అప్పటి నుండి. అరే కెమెరామెన్ వెనుక మీరే చేస్తారా? కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇప్పుడు మన ఈ ప్రజాయాత్రకు కార్యక్రమానికి పరిరక్షణ రాజ్యాంగ యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చేసి కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో సభ నిర్వహిస్తూ అధ్యక్షత వహించిన సోదరుడు మనోహర్ గారు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అలాగే మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఈ మండల జేఎస్ కన్వీనర్ అయినటువంటి సత్య ప్రసన్న రెడ్డి గారు కర్ర వారికి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి గౌడ్ గారికి, తిరుపతి గారు, ఇంకా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. అందరికి పేరు పేరున, అలాగే పత్రికా మిత్రులకు, మహిళా సోదరు వారికి ముఖ్యంగా సోదరులందరూ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మహనీయుల గురించి మరలా ప్రజలలో తెలియజేయాల్సిన బాధ్యత ఆనాడు కాంగ్రెస్ పార్టీ. భారత స్వతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ మహనీయుల యొక్క స్ఫూర్తిని మరలా ప్రజలలో తెలియజేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని జాతీయ నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ యొక్క కార్యాచరణను పూనుకొని మరి రాష్ట్రంలో ఈ ఫాసిస్ట్ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను, అప్రజాస్వామిక పరిపాలనను, భారత మహనీయుల గొప్పతనాన్ని చిన్నతనం చేసి పరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజలకు వెళ్ళండి, మన ప్రజలకు ఆనాడు స్వతంత్ర పోరాట
తినన్నా మనకి తీసుకొని మనకి అయితే మనకి ఏం రాలేదనుకో ఆయనే నీకు ఫైల్ చేసిండు మంచి మనకి